అరుణాచల శివ. ఈ స్వామి అవధూత అరుణాచలంలో పేరు రవి మహర్షి స్వామి అవధూత. అందరికీ మా యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికి ఒక్కసారి మీరు ఆశీర్వదించండి స్వామి. స్వామి అందరికి ఆశీర్వదించండి, అందరికి ఆశీర్వదించండి. మంత్రం చూస్తూ చెప్పు. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి అందరూ. ఏం కావాలా? ఏం కావాలా? ఈ తాత కోపం వస్తే కొడతారట, ఉమ్ముతారట, అన్నీ చేస్తారట. కానీ మమ్మల్ని చూసి ఎంత ఆనందంగా ఉన్నారు స్వామి. షర్ట్ కావాలంట. ఓ షర్ట్ కావాలా? ఆ పాపతో మాత్రం ఆయన పోటీ పడతాడు. ఈ స్వామి పేరు వచ్చి నాన్న మీ పేరు చెప్పరా? జగదీష్. జగదీష్ గారండి. ఈయన కూడా చాలా ప్రేమ స్వభావం కలిగిన వారు. ఈయన కూడా మెడిటేషన్ చాలా బాగా చేస్తారనమాట. పత్రి సార్ వాళ్ళ ఆశ్రమం అనమాట ఇది. ఆయన సర్వేజన సుఖినో భవంతు, లోక సమస్య సుఖినో భవంతు. ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా జీవించాలి. ఖనిజం దగ్గర నుంచి, వృక్ష జాతి దగ్గర నుంచి మనము జంతు జాతిని, వృక్ష జాతిని, ఖనిజ జాతిని, వృక్ష జాతిని, జంతు జాతిని, మానవ జాతిని, ప్రతిదాన్ని మనం కాపాడుకోవాల్సిన ధర్మం మనది. మనమే కాపాడాలి. ఎవడో కాపాడాలంటే కుదరదు. కాబట్టి మనమే కాపాడాలి. తెలుసుకోండి, దాన్ని మించింది ఏమీ లేదు. ఎలా కాపాడాలంటే ఒకటే మార్గం. దానికి పేరు ఏంటంటే ధ్యానం. ధ్యానం ఒకటి ధ్యానం. రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాలి. ప్రేమతత్వము, కరుణాతత్వము. ప్రేమతత్వంతో, కరుణాతత్వంతో, ఓర్పు, సహనము, నిదానము, సమయోచిత బుద్ధి, ఇవన్నీ ప్రతి మానవుడికి ఉండాలి. ఉండాలి అంటే ఏం చేయాలి? మానవుడు అంటే మాయలో పడి నలుగుతున్నవాడు అని అర్థం. కోపము, ఆవేశం మానవుడి గుణం కాదు. 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఈ జన్మ తీసుకున్న మనము ఎందుకు జన్మ తీసుకున్నామని తెలుసుకోవాలి. దానికి తగినట్లు మనం వచ్చేసి దానికి తగినట్లు మనము దీనిని సద్వినియోగపరచుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి, ప్రతిదీ నేర్చుకోవాలి. ఉందండి, ప్రతిదీ మనం నేర్చుకోవాలి, ప్రతిదీ మనం నేర్పించాలి. అందరిలో భగవంతుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరిలోనే ఆ భగవంతుని మనం చూడాలి. 3 కోటి దేవతలు అంటున్నారు, 3 కోటి దేవతలు అంటున్నారు. 300 పేర్లు మనకు చెప్పడం రాదు. మనం భక్తులం, కలకండ భక్తులమా, నిజమైన భక్తులమా తెలియడం లేదు. కాబట్టి మీకు ఏ అతిదేవత మిమ్మల్ని కాపాడుతుంది, ఏ అతిదేవత మిమ్మల్ని వచ్చి మీకు దగ్గర అవుతుంది అన్నది నాకు తెలియదండి. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ ప్రకృతిని సృష్టించింది భగవంతుడు. ప్రకృతితోటి మనం కలిసి ఉన్నప్పుడు ఆ ప్రకృతిలోంచి మనకు కావాల్సిన ఏదో ఒక అవధూత, ఏదో ఒక భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. ఈ 3 కోటి దేవతలు అన్న వాళ్ళు కంటికి కనిపించే వాళ్ళు కొందరు ఉంటారు, కంటికి కనిపించిన వారు ఉంటారు. కాబట్టి అందరినీ మనం చూడాలి. అందరిలోనూ, ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడన్నది గ్రహించాలి. దానికి తగినట్లు మన ఆచరణ విధానాన్ని మార్చుకోవాలి. దీనికి ఒకటే మార్గం, మౌనం పాటించడం, ధ్యానం చేయడం. మౌనం పాటిస్తే మనలోని లోపాలను మనం సరిచేసుకోవచ్చు. ధ్యానం చేస్తే మనకేం అవసరమో దానిని మనం పొందొచ్చు. కాబట్టి విశ్వాసం అన్నది మీ మీద ఉంచండి, సాధన అన్నది మీ ఎదుగుదల కొరకు చేయండి, సాధించుకోండి. ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నాడు. తనదిలోని ఆ భగవంతుని మనం తెలుసుకోవడము, చూడడమే ఆ యొక్క దైవ సాక్షాత్కారం అని చెప్పడం. కాబట్టి భగవంతుని చూశాను, యోగులను, మహర్షులను, ఋషులను చూశాను. ఈరోజు నేను మీతోటి మాట్లాడుతున్నాను, అంతే, డిఫరెన్స్ వేరేం లేదు. నేను చూశాను అంటే నా సాధన ద్వారా నేను గమనించగలిగాను, చూడగలిగాను. మీరు సాధన చేయండి, మీరు చూస్తారు. ప్రతి ఒక్కరికి అంతటి శక్తి ఉంది. ఈ భూమి మీద జీవించిన ప్రతి ఒక్కరికి అంతటి శక్తి ఉంది. విశ్వాసం అన్నది మీ మీద ఉంచండి, సాధన అన్నది మీ కొరకు చేయండి. మీరు పొందలేనిదంటూ ఏదీ లేదు.
మానవుడు సాధించలేనిది అంటూ ఏదీ లేదు. కానీ మానవుడు అంటే మాయలో పడి నలుగుతున్నవాడు అని అర్థం. ఆ మాయలో నుంచి బయటపడాలి. ఆ యోగత్వం యొక్క ఆ దివ్యత్వం గురించి తెలుసుకోవాలి, సాధన చేయాలి, సాధించుకోవాలి. ఇది మన పర్పస్ ఆఫ్ లైఫ్, మన జీవిత లక్ష్యం ఇది. కాబట్టి తెలుసుకోండి, ఆచరించండి, తెలియజేయండి, ముక్తిని పొందండి. థ్యాంక్ యూ. చాలా అత్యంత అద్భుతంగా చెప్పారు స్వామీజీ, చాలా మంచిగా చెప్పారు. అక్కడ అరుణాచలంలో రోజు చాలా మందికి ఇక్కడ అన్నప్రసాదం చేస్తూ, అన్నదానం కూడా మనం అనకూడదు, అన్నప్రసాదాన్ని వితరణ చేస్తూ అత్యంత ప్రేమతో చాలా రుచికరమైన భోజనం అందిస్తున్నారు స్వామీజీ వారు. అయితే ఆయన దగ్గర ఈ అవధూత గారు ఉంటారు. 45 సంవత్సరాలుగా 45 సంవత్సరాలుగా ఈయన తెలుసంట. ఆ స్వామీజీ 15 సంవత్సరాలు అప్పుడు నా బిడ్డ అన్నారు, నా బిడ్డ అన్నారట. ఆయన స్వామి బిడ్డ, నేను ఆయనకు తండ్రిని అన్న. అంటే ఈ స్వామీజీ ఈయనకు తండ్రి అన్నారట. అప్పటి నుంచి 1983 నుంచి అప్పుడు నాకు నా దగ్గరికి ఆయన పేరేంటి రామ్ సూరత్ కుమార్ గారి ఆశ్రమానికి రావడం జరిగింది 1983లో. అప్పుడు ఆయన చెప్పాడు, 1983లో స్వామీజీ గారు చెప్పారు, ఏమని రామ్ సూరత్ కుమార్ రవి మహర్షి గొప్పవాడు, అవధూత అని చెప్పాడు. ఈరోజు ఆయన చెప్పాడు, ఈయన నన్ను పట్టుకునే నాన్నగారు నాన్నగారు అంటూ నా దగ్గరికి రావడం జరిగింది. ఆ రోజు నేను అనుకున్నాను, ఏంట్రా ఈయనకి నాన్న, నాకు అప్పుడు 15 ఏళ్ళు, భయపడిపోయాను. ఈయన నన్ను నాన్నని పట్టుకున్నాగానే నేను భయపడిపోయాను, ఎప్పుడు బాబు అని. కానీ ఒకటి మాత్రం నిజం, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా మీట్ అవుతారన్నది తెలుసు. ఎన్నో జన్మలు మనం తీసుకొని ఉన్నాం. ఇది కర్మభూమి, ఎన్నో జన్మలు తీసుకొని ఉన్నాం. ఏ జన్మలో ఎవరికి ఏ కనెక్టివిటీ అనేది మనకు తెలియదు. ప్రతిదీ మనము పొందాలి అన్నది అక్కర్లేదు, కానీ ప్రతిదీ మనం తెలుసుకుంటాం, ప్రతిదీ మనం తెలుసుకోగలుగుతాం, ప్రతి దానిని మనం పొందగలుగుతాం. 100% సర్వే జన సుఖనభవంతు లోకా సమస్త సుఖనభవంతు. ప్రతిదీ మనం పొందగలుగుతాం. విశ్వాసం అనేది మన మీద ఉంచుకోవాలి. ఒకటి చేయండి, ప్రకృతికి మనం సేవ చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరు మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది, ప్రతి ఒక్క మనిషికి 5 చెట్లు. ఇంట్లో 4 ఉన్నారంటే 20 చెట్లను పెంచండి. 10 మంది ఉన్నారంటే 50 చెట్లను పెంచండి. నీరు పోయండి, ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది. ఒకటి మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఒక చెట్టుతో మీరు స్నేహం చేయండి, ఒకే ఒక చెట్టుతో స్నేహం చేయండి. ఆ చెట్టు మీకు అన్నీ నేర్పిస్తుంది. మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఒక చెట్టుతో స్నేహం చేయండి, ఆ చెట్టు మీకు అన్నీ నేర్పిస్తుంది. అంతటి శక్తి చెట్టుకు ఉంది. మరి ఆ చెట్టును నాటిని ఎవరండి? మనమే నాటాలి. మనం నాటిన ఆ చెట్టుకు అంత శక్తి ఉంది అంటే దాన్ని నాటిన వాళ్ళకి ఇంకెంత శక్తి ఉండాలి గుర్తించుకోండి. మన శక్తి ఏంటో మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం ప్రతి దాంట్లో మనం పొందగలుగుతాం. ఒకటి మాత్రం నిజమండి, శ్రీ చెప్పాడు, ఏమని? సాధించే సత్తా ఉంటే సమరం ఒక సయ్యాట. సాధించే సత్తా ఉంటే సమరం ఒక సయ్యాట. సమరం అంటే ఏంటంటే యుద్ధం, సయ్యాట అంటే ఊయలాటలాగా. తల వంచుకు రావాల్సిందే ప్రతి విజయం మనం వెంటన్నాడు. తల వంచుకు రావాల్సిందే ప్రతి విజయం మనం వెంటన్నాడు. కాబట్టి ఇది వంటశాల, మీ మీద పెట్టండి, మీ కొరకు చేయండి, సాధించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రవి తిన్నావా లేదా?